ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం వహై వధీతమస్తు మా విద్విషా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో ఈశ్వరః గురురేవ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః కోదండహస్తాయ సందేకృతశరాయ చ ఖండితాఖిల దైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశవక్షహంతారం వందే లంకా భయంకరం. హరి ఓం. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం. ఇంతకు ముందు 2 సంవత్సరాలు వసంత నవరాత్రులలో రామాయణం బాలకాండం అయోధ్యకాండం చెప్తున్నాం. ఇప్పుడు అరణ్యకాండం. అరణ్యము అంటేనే వెంటనే ఏం గుర్తొస్తుంది? అమ్మో, క్రూర మృగాలు కదా, రాక్షసులు, కీటకాలు, భయంకరమైన పక్షులు. దాన్ని కానీ అసలు భావం ఏంటి అంటే రణము లేని ప్రదేశము అరణ్యము. రణం యుద్ధం ఎక్కడుంటుందండి? మనుషులు ఉన్న చోటు ఉంటుందండి. ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఎక్కడ మనుషులు లేరో మరి అక్కడ ఉండదా అండి? వాస్తవానికి జంతువులు వాటి ఆహారం కోసం సహజంగా ఇష్టమైనటువంటి జంతువుల్ని చంపి ఆరగించి వదిలేయచ్చునేమో, కానీ మనుషులు ఆహారం కోసం కాదు, రాగద్వేషాలతో నిత్యం నిరంతరం ఇతరుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంటారు కదా. కానీ అవన్నీ అరణ్యంలో ఉండవండి. అందుకే అరణ్యం అండి. అరణ్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అంతా ముందు చదువుకున్నాం. ఓకే, అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, ఇదంతా ఇక్కడ మనం నడుస్తుంది. ముఖ్యంగా అరణ్యకాండలో చిత్రకూటంలో దాదాపు 1 సంవత్సరం రోజులు గడిపారు.
అత్రి మహాముని ఆశ్రమం దగ్గరకు వచ్చారు. 2 రోజులు ఉన్నారు అక్కడ. సతీ అనసూయాదేవితో కలిపి అత్రిముని ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు 2-3 రోజులు గడిపారు. ఆ సందర్భంలో స్త్రీ ధర్మాలను గురించి అనసూయాదేవి సీతాదేవికి చాలా 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 చెప్తుంది. ఏమండి, సీతాదేవికి తెలియదా? ఇక్కడ అడగకూడదు. ఎందుకు అంటే వాళ్ళకి అన్నీ తెలిసిన ఈ చరిత్రలు, ధర్మశాస్త్రాలు, జ్ఞానాలు ఇవన్నీ ఎందుకొరకు అని అంటే మన కొరకు. ఏదో ఒక మిషతో ఋషులు, దేవతలు, సాక్షాత్ త్రిమూర్తులు కలిసి బోధిస్తూ ఉంటారు. వాటి ద్వారాగా మనకు జ్ఞానం రావాలి. అలాగే అత్రి మహాముని రామలక్ష్మణులను కూర్చోబెట్టుకొని ఆయన సతీ అనసూయాదేవి యొక్క గొప్పతనాన్ని గురించి బోధించారు. జనరల్గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, పురుషులు వాళ్ళ గురించి ఇతరులు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ పురుషులు వాళ్ళ గురించి ఇతరులు చెప్పుకోవాలి అని అనుకుంటారు. కానీ అత్రి మహాముని మహా అవధూత, ఆయన సప్తర్షుల్లో ఒకరు. ఆయన అక్కడికి వస్తే సీతారాములకి ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు, సతీ అనసూయాదేవి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. అనసూయాదేవి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టుకొని ఆమె దగ్గరికి సర్వలోకాల నుండి వాళ్ళ ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి దివ్యమైన మాలలు, దివ్య లేపనాలు, కాస్మోటిక్స్ ఇంపోర్టెడ్ ఎక్కడి నుండి? స్వర్గాది లోకాల నుండి వచ్చినటువంటివి. అంతేకాదు ఆభరణాలు, అవి కూడా ఇంద్రాది దేవతల దగ్గర నుండి వచ్చినటువంటివి. బట్టలు, అవి ఇంకెంత దివ్యమైనటువంటివి ఉంటాయో అవన్నీ సీతాదేవికి ఇచ్చింది. ఇస్తూ 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 ఒక స్త్రీ గొప్ప వ్యక్తి కావాలి అని అంటే ఎలాగా నడుచుకోవాలి అనేటువంటి ధర్మాలన్నీ అపవారు బోధించారు. అయిపోయింది. 2-3 రోజులు ఉన్నారు. అప్పుడే సీతారాములు గమనించారు చుట్టుపక్కల ఆశ్రమాలలో. ఇందే చెప్పుకున్నాం, సీతారాములు ఇక్కడ ఉన్నారు అని తెలిసి చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆశ్రమాలకు సందర్శించడానికి వస్తున్నారు. వినిపిస్తుందా లేదా? వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఆశ్రమాల్లో సందడి పెరుగుతుంది, అలజడి పెరుగుతుంది. నిత్యం నిరంతరం జనాలు వస్తూ పోతూ ఊరికే కొట్టారా? వాళ్ళ నేచర్ని వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల చుట్టూ బాగా అలజడి రేగుతుందండి. అంతేకాదు, వస్తున్నారు అని అంటే వాహనాలు వస్తాయి కదా. ఇప్పట్లో లాగా మోటార్ వాహనాలు కాదు, గుర్రబండి రథాలన్నీ వచ్చాయి. ఆ రథాలు వచ్చాయి, రథాలు, ఏనుగులు, అన్నీ వచ్చాయి. అవి వచ్చాయి అని అంటే అవి ఆ ప్రదేశాల్లో ఉంటే మలమూత్ర విసర్జన చేస్తుంటాయి కదా. ఆ పరిసరాలు కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. గాలి, నీరు, శబ్దాలు కలుషితమవుతున్నాయి. ఈ ప్రదేశాల్లో నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండి వీళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అని అనుకున్నాడు రాముడు. అక్కడి నుంచి వెళ్ళిపోదాల్సి వెళుతూ అక్కడి నుంచి బయలుదేరి ఏం చేశారు, సతీ అనసూయాదేవి ఆశ్రమం మందాకిని నది ఒడ్డున ఉంటుంది. మందాకిని నది అక్కడికి ఒక 50 కిలోమీటర్ల ముందు పుట్టి ప్రవహిస్తూ వస్తుంది. 50 కిలోమీటర్ల ముందు అక్కడ అది అద్భుతమైన ఆశ్రమం ఉంటుంది. మందాకిని నది పుట్టే ప్రదేశంలో ఎప్పుడైనా అటువైపు కానీ వెళితే తప్పనిసరిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మందాకిని నది ఎలా పుడుతుంది ఏనంటే, ఒక కొండ, ఆ కొండ మీద నీరు స్ప్రింగ్ లాగా కింద నుండి ఒక మూట. దానికి ఏం చేశారు, అక్కడ ఎక్కడైతే నీరు ప్రవహిస్తూ ఉందో దాని పైన ఒక గుడిసెలాగా వేసి చుట్టూ గోడ కట్టేశారు.
ఉంటారు కదా జనాలు, ఎవరైనా వచ్చేదాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి కదా. దానికి ఒక రూమ్ లాగా కట్టి తాళం వేసేసి అక్కడి నుంచి మోటార్లు పెట్టినట్టుగా పెద్ద పెద్ద పైపులు పెట్టేశారు. పైపులు 2 పైపుల్లో నుండి ఆ నీరు వచ్చి పక్కన పడతారు. అక్కడి నుంచి నది కొంచెం కొంచెం అట్లా ఎంత జస్ట్ ఒక 50 అడుగులు వచ్చేటప్పటికి పెద్ద లోయలాగా అనేది ప్రవాహం. ఆ లోయకి అంచులు ఒక ఆశ్రమం కట్టారు. 5-6 అంతస్తులు ఉంది. ఆ పైనుండి వస్తూ ఉంటే పైన ఒక చిన్న గుడిసెలాగా ఒకటి కనిపిస్తుంది. ఇదేంటి ఇక్కడ ఎవరు ఏంటి వేసుకున్నారు ఏమనుకోండి, ఆశ్రమంలో కూడా అనిపించదు. పైన అలా వచ్చి దిగి చూస్తే 5-6 అంతస్తులు పెద్ద 100 మంది భక్తులు. సచ్చిదానంద ఆశ్రమం. వాళ్ళకి సంబంధించింది మొత్తం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి. పాఠశాలలు, వైద్యశాలలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల కిందికి వస్తే సతీ అనసూయ దేవ ఆశ్రమం. తిరిగి రావడదంతా దాంట్లో ఆశ్రమం నుండి, పైన ఆశ్రమం నుండి 1 కిలోమీటర్ కిందికి కానీ అట్లా నడుస్తూ వచ్చామనుకోండి, అక్కడ ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఒక నీటి మడుగు, పెద్ద నీటి మడుగు, పైనుంచి నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీటి మడుగు కొండ అంచులో ఉంది. కొంచెం అట్లాగా కొండ అంచు దాకా వెళ్ళి చూస్తే కిందికి ఒక 2 కిలోమీటర్ల లోయ ఒకేసారి లోయ, పెద్ద లోయ. ఆ నీళ్ళు అక్కడి నుంచి వచ్చి అక్కడ పడుతూ ఉంటాయి, కిందికి పడుతూ ఉంటాయి. చాలా అందమైన ప్రదేశం ఉంటుందండి అది. అదే అంటారు అక్కడ యక్ష ప్రశ్నలు జరిగిన ప్రదేశం అంటే. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఆ ప్రదేశానికి కూడా వచ్చారు. ఆ ప్రదేశం కిందికి వస్తే ఇప్పుడు సతీ అనసూయ దేవాలయం వస్తుంది. అయితే ఆ పరిసరాలలోనే బట్ ఇటు నేరుగా కొండ మీద నుంచి రావాలి, వాహనాలు రావు. వాహనాలు రావాలి అని అంటే ఆ సతీ అనసూయ దేవాశ్రమం నుండి 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయి చిత్రకూటం ఏదైతే ఉందో, చిత్రకూటం విలేజ్ ఏమో, చిత్రకూటం జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది, చిత్రకూటం విలేజ్ ఉంది, చిత్రకూటం పర్వతం ఉంది. ఈ చిత్రకూటం జిల్లా ప్లస్ మండల్ హెడ్ క్వార్టర్ 2 యూపీలో ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో. ఆ ఊరు అట్లా దాటుతూనే ఓ గీతలాగా ఏంటి అంటే మధ్యప్రదేశ్లోకి జాయిన్ అయ్యాం. మధ్యప్రదేశ్లో 1 కిలోమీటర్ దూరం వస్తే ఇది కామదార పర్వతం అంటారు, అదే చిత్రకూట పర్వతం అని. దాని నుండి 10 కిలోమీటర్ల పైకి వస్తేనేమో గుప్త గోదావరి ప్లస్ సతీ అనసూయ దేవాశ్రమాలు వస్తాయి. కానీ ఇటు రాకుండా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుండి అలాగే నేరుగా వెళితే రైలు రోడ్డు కూడా కనిపిస్తుంది. దాని వెంట వెళ్ళాము అనుకోండి, సతనా అనే ఒక ఊరు వస్తుంది, పెద్ద నగరం, సిటీ సతనా అని. ఆ సతనా నుండి సౌత్కు వస్తున్న దక్షిణానికి వస్తే అక్కడి నుంచి 50 కిలోమీటర్లు వస్తే శరభంగ మహాముని ఆశ్రమం వస్తుంది. దాని నుండి ఒక 15 కిలోమీటర్లు వస్తే సుతీక్షణ ఆశ్రమం వస్తుంది. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల పైకి వెళితే అగస్త్య మహాముని ఆశ్రమం వస్తుంది. అగస్త్య మహాముని ఆశ్రమం, వాళ్ళ తమ్ముడు ఆశ్రమం, అవన్నీ ఆ ఏరియా అంతా కనిపిస్తాయి, వైభవోపేతంగా కనిపిస్తాయి. విచిత్రం ఏంటయ్యా అంటే సీతారాముల వారు వచ్చింది త్రేతాయుగంలో, కానీ ఆశ్రమాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఆశ్రమానికి ముందు ఒక నీటి చెలిమ, చిన్న కాలువలాగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అత్యంత చల్లని ప్రదేశం లాగా. వేసవి వచ్చింది అని అంటే ఈ సుదీక్షణ ఆశ్రమం మండిపోతుంది, కానీ ఆ నీళ్లు ఆగవట, నీటి చెలిమ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రదేశాలకు వస్తున్నారు రామలక్ష్మణుడు. ఎలా ఉంది అదంతా చూద్దాం.
చదివేశారు కదా. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండం ప్రథమ సర్గ. ఇదంతా చదువుకుంటూ వెళితే ఇదేం కుదిరేది కాదు. అప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక వారంలో కాండంతా చెప్పుకుంటున్నాం కదా. ఏమేం జరుగుతుందయ్యా? సీతారామ లక్ష్మణులు దండకారణ్యం మొదలై మునుల ఆశ్రమమును ప్రవేశించడం, మునులు వారికి అతి సత్కారాలు గావించడం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శ తాపసాశ్రమ మండలం. మునుల యొక్క ఆశ్రమాలలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. సతీ అనసూయదేవ ఆశ్రమాన్ని దాటేసి వాళ్ళు అలాగా దక్షిణం వైపు వస్తూ ఉంటే అనేకమైన ఆశ్రమాలు ఇప్పటికి కూడా అవి అరణ్య ప్రాంతాలే. ఎటు చూసినా కొన్ని వందల కిలోమీటర్లు మొత్తం అంతా అరణ్యాలే ఉన్నాయి. ఇప్పుడు అప్పుడైతే చాలా 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 అందంగా ఉండేటమాట, చాలా భయంకరమైన అరణ్యాలట. ఇప్పుడు అంత భయంకరంగా లేవు, కానీ మధ్య మధ్య చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి చూడడానికి తిరగడానికి. కానీ అరణ్యాలే చుట్టూ కనిపిస్తాయి అవి. అలాగ వస్తూ ఆశ్రమాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నారట. ఏ ఆశ్రమానికి వెళ్ళినా వీళ్ళని తెలుసు. వీళ్ళు ఎవరు? ముందే ఋషులు కదా వాళ్ళంతా. రామలక్ష్మణులు ఎవరు అనే విషయం తెలుసు. సీతారామలక్ష్మణులు ఎవరు అనే విషయం తెలుసు. దానికి వాళ్ళకి ఉరికే అతి సత్కారాలే కాదు, వాళ్ళ లోపల అన్నీ ఉన్నాయి. కానీ ఇది రహస్యంగా వీళ్ళ ప్రయాణం నడుస్తుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి రావడానికి కారణం ఏంటి? దశరథుడు పంపించేశాడు, కైకేయి పంపించేసింది. నిజానికి ఏంటి కారణం? నిజమైన కారణం ఏంటి? రాక్షస సంహారం కొరకు, రావణాది రాక్షస సంహారం కొరకు వస్తూ ఉన్నాను. వాడికి వరం ఉంది. ఏమని? నరులు వానరుల చేత తప్ప ఇంకెవ్వరి చేత వాడికి చావలేదు. ఈయనేమో విష్ణుదేవుడు, ఆమెమో సాక్షాత్ లక్ష్మీదేవి, ఆయన ఆదిశేషుడు కదా. అయితే ఈ రహస్యం కాపాడబడుతూ ఉండాలి. దానికే వాళ్ళంతా నరులలాగా వస్తూ ఉంటే, ఆ తర్వాత అరణ్యకాండలో వచ్చేటప్పుడు, కిష్కింధకాండ దగ్గరకు వచ్చేటప్పటికి వానరులు కలుస్తారు. వానరులు అట్లా కలుస్తారు. సో ఋషులకు తెలిసినా వీళ్ళు ఎవరు అనే విషయాన్ని బయటికి చెప్పరు. ఎందుకో దేవరహస్యం కాబట్టి. అందుకే వాళ్ళు అలాగా వస్తూ ఉన్నారట. ఈ రామలక్ష్మణులను చూసి వాళ్ళందరూ అత్యంత ఆనందాన్ని పొందుతూ, మరి అత్యంత ప్రేమగా గౌరవంతోనూ వీళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ఆశ్రమాలన్నింటిలో కూడా మహర్షులు వాళ్ళందరూ వర్ణాశ్రమ ధర్మాలన్నింటిని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నటువంటి వాడు, నిరంతరం తాపసిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాడు. వాళ్ళ రాముడి యొక్క దర్శనంతోనే వాళ్ళు ముక్తి పొందినట్టుగా భావిస్తూ ఉన్నారు. అంత ఆనందంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఏమైందయ్యా? మధ్యలోని శరభంగ ఆశ్రమానికి వెళ్ళకముందే ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. ఎవడండి వాడు? విరాధుడు అనేటువంటి రాక్షసుడు. విరాధుడు వాడు భయంకరమైనటువంటి రాక్షసుడట. వాళ్ళకి అలాగా కనిపించాడు వాడు. క్రీతాదిత్యోధరామ సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్య సమునీన్ సర్వాన్ వనమేవాన్వగాహద నానామృగగణాకీర్ణం శార్దూల వృకసేవితం ధ్వస్తవృక్షలతా గుల్మం దదర్శ సలిలాశయం. రాముడు ఆశ్రమాలను చూస్తూ ఆ నదులలోనూ ఆయన సంధ్య వారుస్తూ వాళ్ళ దైవ కర్మలను ఆచరిస్తూ అలాగ వన మధ్యంలోకి వస్తూ ఉంటే
ఎదురు పెద్ద రాక్షసుడు కనిపించాడు. వాడు ఎంతటి రాక్షసుడు అని అంటే వాడి గురించి చెప్తూ ఉన్నారు. ఏమయ్యా అంటే ఎదురయ్యాడట ఒక శూలం చేత పట్టుకున్నాడట. శూలం ఏముందయ్యా శూలానికి? ఓ 4 ఏనుగులు, ఒక 5-6 దున్నపోతులు, అవునా, ఇంకా రకరకాలైన జీవులు కొన్ని. అవన్నీ వాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట. అవి పట్టుకొని వస్తూ ఉన్నాడట. అంటే వాడు ఎంత ఉండాలి? ఎంత భయంకరంగా ఉండాలి వాడు. అంత భయంకరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు పట్టుకొని ఎదురుగా వచ్చి వస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చేసి చూసి సీతాదేవిని చూశాడు. వెంటనే సీతాదేవిని పట్టేసుకున్నాడట. చేత్తో అసూలం చేత్తో పట్టుకున్నాడంటే ఒకసారి సీతాదేవిని పట్టేసుకున్నాడట. పాపం వాడి చేతిలో సీతాదేవి ఎక్కడ వాడు చిన్న కరపలు పట్టుకున్నట్లుగా అయిన ఉండొచ్చు కదా. అలాగ పట్టుకున్నాడు. వాడు ఎత్తుకొని పరిగెత్తుకొని పారిపోతున్నాడట. చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు. వాడు ఇస్తే పట్టుకున్నాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పాపం రాముడికి ఒక విధంగా బాధ కలిగింది. విషయం ఏంటంటే వ్యక్తి ఎంత సమర్థుడై ఉన్నప్పటికీ కూడా తనకి ఎవరి మీద ప్రేమ మమకారాలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తన శక్తి సామర్థ్యతలు గుర్తురావు. తనకి ఇష్టమైన వాళ్ళకి బాధ కలిగితే వెంటనే తనకు బాధ కలుగుతుంది. ఇష్టమైన వాళ్ళకి కష్టం వస్తే వెంటనే తనకు బాధ కలుగుతుంది కదా. సీతాదేవిని ఎప్పుడైతే వాడు పట్టుకున్నాడో ఈయన ఒక విధంగా ఏడుగా లక్ష్మణ 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 సీతాదేవి ఎంత కష్టం వచ్చింది చూడు, సీతాదేవికి ఎంత కష్టం వచ్చింది చూడు ఈయన అన్నాడట. లక్ష్మణ స్వామికి రాముల వారు ఎవరు అనేది ఎప్పుడు తెలుసు. ఆయన ఒక విధంగా ఓదారుస్తా, అన్నయ్య నీ స్థాయి ఏంటి, నీ శక్తి ఏంటి, నీ సమర్థత ఏంటి, నువ్వేంటి ఇట్లా వేలగా మారుతున్నావు, వాడిని ఒక్కసారి వాడి అంత చూడకుండా ఇలాగ ఎందుకు చేస్తున్నావు అని. అయితే ఈ లోపల వాడు ఆగాడట. ఆగి వీళ్ళను ప్రశ్నించాడట. అని వాడు అన్నాడు, యువాం జటా చైరధరౌ సభార్యౌ క్షీణ జీవితౌ ప్రవిష్టో దండకారణ్యం శరచాపాసిధారిణవు. వాడు అంటున్నాడు వీళ్ళని రామలక్ష్మణులు వచ్చి, ఓ పాపాత్ములారా, ఎవరు? రాక్షసుడు అన్నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు నా ప్రదేశానికి? అవునా, చూస్తే బ్రాహ్మణులాగా ఉన్నారు, అవునా, అందులో ఋషిపుత్రులాగా ఉన్నారు, ధరించి ఉన్నారు కదా, జడలు ధరించి ఉన్నారు కదా, నార వస్త్రాలు ధరించి జడలు ధరించి ఉన్నారు, ఋషిపుత్రులాగా ఉన్నారు. మీరు ఎక్కడన్నా తపస్సు చేసుకోకుండా మీరు వెంట ఒక అమ్మాయిని పెట్టుకొని వస్తున్నారు. అదే విషయం. చూడ్డానికి ఋషిపుత్రులాగా ఉన్నారు, కానీ చేతమో విల్లంబులు ఉన్నాయి, మరణ ఆయుధాలు ఉన్నాయి. ఆ పక్కన ఒక అమ్మాయిని పెట్టుకొని వస్తున్నారు. అందుకు మీరు పాపాత్ములు అని అంటున్నారు. అసలు మీ వేషము, అవునా, మీ విధానము, మీరు రావడము నాకు అస్సలు నచ్చలేదు. కాబట్టి మీ అధర్మ ప్రవృత్తిని చూసి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని వదిలేస్తాం. ఎందుకు? ఈ అమ్మాయిని చూసి. ఎవరిని? సీతాదేవి చూసి. ఎందుకో ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం కలిగింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో మీరు తొందరగా నాకు కోపం రాకముందే ఇక్కడి నుండి పారిపోండి. మీరు బతకాలి అనుకునేటట్లయితే ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి అని. మరి వాళ్ళు ఎవరయ్యా? సామాన్యులా? అది చూశారు. చూసి రాముడికి ఒక బాధ కలుగుతుంది, ఒక కోపం వస్తుంది. కానీ లక్ష్మణ స్వామి ఏమో ఓదారుస్తూ ఆయనకి ఆయన నిజస్వరూపం, ఆయన శక్తి ఏంటో గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేస్తూ ఉండేటప్పటికి ఏమైంది చూడండి. 3వ సర్గ. శ్రీరాములకు విరాధనకు మధ్య వాగ్వివాదం. రామలక్ష్మణుల విరాధనపై దెబ్బతీయట. ఆ రాక్షసుడు వారిని తన భుజలపై మోసుకొని పరిగెత్తిపోతుంది. ఇత్యుక్త్వా లక్ష్మణ శ్రీమాన్ రాక్షసం ప్రాసన్నివ ఓ భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథా సుఖం.
ఆ, అయితే ఈ లక్ష్మణుడే మొట్టమొదటి వాడిని ప్రశ్నించాడు. ఓయ్ రాక్షస, ఎవరు నువ్వు? మా అన్నతో ఇలాగా మాట్లాడుతున్నావు? ఈయనకు భయం కలగల, ఈయన శక్తులు తెలుసు. వాడంతా ఓ రాక్షసుడు ఒకడు. వాళ్ళంతా అన్నాడు, నువ్వు అంటే నేను వేసి ఒక్క బాణంతో వాడిని ముక్కలు ముక్కలు చేసేస్తాను అని కూడా అన్నాడు. కానీ ఈ లోపల ఏమైంది, వాడిని అడిగాడు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, అవునా, నీ పుట్టుపూర్వతలు ఏంటి అని లక్ష్మణస్వామి ఎప్పుడైతే అడిగా వాడు చెప్తున్నాడు. పుత్ర కిల జయస్యాహం మమ మాత శతహృద విరాద ఇది మామాహు పృథివ్యాం సర్వరక్షస. వాడు అన్నాడు, ఓ రాఘవ, రావా. లక్ష్మణస్వామి చెప్పాడు ముందు ఎవరు అని. రామా, నేను జయుడు అనే రాక్షసుడికి కుమారుణ్ణి. మా తల్లి శతహ్రద. శతహ్రద అంటే 1000 హృదయాలు కలిగి ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నన్ను విరాధుడు అంటారు. విరాధుడు అని పిలుస్తారు. విరాధుడు అంటే వాడి పేరండి, కానీ విశేషణ రాగం కలిగిన వాడు అని. మనము ఎవరితో కలుస్తూ ఉన్నామో వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎదుటివాడి స్వభావం కొంచెం అంటుకుంటుంది. దానికే తెలిసి సహవాసం చేయాలి అని. 6 నెలలు కలిసి ఉంటే చెడువాడు మంచివాడికి మారడు, కానీ మంచివాడు మాత్రం వాలి వాస్తవానికి చాలా మంచివాడట. రావణాసురుడితో స్నేహం చేయడం వలన ఆయన మొత్తం దిగజారిపోతుందండి, ఆయన యొక్క వ్యక్తిత్వం అంతా కూడా ఉంటారు. అలాగే చెడుదాలతో సహవాసం చేస్తే ఏంటంటే వాళ్ళ రూపాలు చూడటం ఒక ఎత్తు, కానీ ఎవరు చెడు ఎవరు మంచి అని చెప్పి రూపం చూస్తేనే కనిపెట్టగలరా? రాక్షసులు కూడా ఏం వికృతమైన ఆకారాలు కలిగిన వాళ్ళు కాదు. ప్రత్యేక సమయాల్లో వాళ్ళు వికృత రూపాలను ధరిస్తున్నారు అంతే. కానీ చూడడానికి పైకి చాలా అందంగానే ఉంటారు. కానీ వాళ్ళ స్వభావాలు ఉన్నాయి. ముందు వాళ్ళ మాటల ద్వారాగా, వాళ్ళ చేతల ద్వారాగా, వాళ్ళ కర్మల ద్వారాగా అన్నీ వ్యక్తం అవుతాయి కదా, అవన్నీ అంటుకుంటాయండి. దానికి వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాముడు కూడా కొంచెం మమకారం ఎదురైతే. కానీ విరాగుడు అంటే విశేషమైన రాగము కలిగిన వాడు అని. తన దేహం ఎందు, తన యొక్క సమర్థత ఎందు జనరల్గా ఉంటుంది కదా కొంతమందికి. దేని మీద ఉంటుంది సహజంగా రాగం? సంపదల యందు, అధికారాలు, ఇంకా భోగాలు, కవ్వ పీవో మజాసేవో కదా, వాటి ఇంకా భార్య పిల్లల యందు, ఇంకా దేని మీద ఉంటుంది? తన సమర్థత మీద. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ఇక్కడ చెప్తారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కులాభిమానం అత్యంత ఎక్కువ అండి. కుల 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 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంటుంది కుల అభిమానం. ముఖ్యంగా మన రాష్ట్రాల్లోనే దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని కుల సంఘాలు కనిపిస్తాయి. తర్వాత ఎక్కువగా కనిపించవాట కుల సంఘాలన్నీ దేవుడి దగ్గర. ఇంకా ఘోరం ఏంటయ్యా అంటే ఆ దేవుడు మా కులం అని కూడా, అవునా, ఈ దేవుడు మా కులం, ఆ దేవుడు మా కులం అని కూడా దేవుళ్ళకు కూడా కులాలు అంటగట్టేస్తారండి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా కొంచెం దూరం వెళ్తే మత అభిమానాలు, మతమౌఢ్యాలన్నీ కూడా వీటి ఇన్ని రూపాలలో అజ్ఞానం ఆవరించి ఉంటుంది. రాగద్వేషాల రూపంలో, రాగద్వేషాల రూపంలో వీడికి విశేష వాడి సమర్థత మీద వాడికి రాగం. వాడు నేను చాలా గొప్పవాడు, రాక్షస జాతి కదా, వాడి జాతి అభిమానం ఎక్కువగా ఉంటుంది కదా.
దాంతో ఏంటంటే ఏదో మళ్ళీ వాడికి ఇస్తున్నా, వెంటనే ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, నా కళ్ళల్లో కోపం చూడకముందే కానీ పరిగెత్తి పారిపోయారు రా అంటే మీ ప్రాణాలు మిగులుతాయి, లేకపోతే మాత్రం మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను అనేసాను. చంపేస్తాను అనేసాను. రామలక్ష్మణులు మనం బెదిరించి సీతాదేవిని అయితే వదిలించుకున్నారు. కానీ ఏమైంది అనంటే వాడు వెంటనే తిరిగి వీళ్ళిద్దరిని పట్టుకునేసాడు. ఎవరిని? రామలక్ష్మణుని ఇద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని ఎత్తేసుకున్నాడు. వాళ్ళిద్దరిని ఎత్తుకుని ఇట్లా బదుల మీద కూర్చోబెట్టుకున్నాడట. ఇప్పుడు వీడు పరిగెత్తి పారిపోతూ ఉంటే చూశాడు రాముడు, వీడు మనం వెళ్ళే దారిలోనే వెళ్తున్నాడే, కొద్దిసేపు అని ఎత్తుకెళ్తున్నాడు కదా, వెళుతున్న దారిలోనే వెళుతున్నాడే, కొద్దిసేపు అని అనుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి పాపం సీతాదేవి దిగుతుంది. ఇప్పుడు అమ్మవారు గట్టిగా అరిచేస్తున్నారు. భయపడారా అమ్మవారు? ఎక్కడ ఇంకా క్రూర మృగాలు ఉంటాయి కదా, ఆమాన్ని ఎక్కడొచ్చి మీద పడతాయి చేస్తాయి అని చెప్పి రక్షించాడు అన్నట్టుగా అరుస్తూనే రామలక్ష్మణుని ఆ తర్వాత వాడుతూనే అందట, ఓయ్ రాక్షస, ఇదిగో రామలక్ష్మణుని వదిలేసి కావాలంటే నన్ను తీసుకొని తినేసేయి, వాళ్ళని ఎక్కడ చంపేస్తావు ఏమో అని అమ్మవారు భయపడుతూ అలాగా చెప్పిందట. ఇదిగో అప్పటికి రాముడు చూశాడు, ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు. వెంటనే లక్ష్మణుడు అనుగ్రహించాడు. ఆయన చూశాడు లక్ష్మణుడు, ఆయన ఆగాడు ఎట్లాడు, ఆయన నిజస్వరూపం ఉందే అది బయటకు వస్తుంది. చెప్పేశాడు అప్పుడే, అన్నా నువ్వు అక్కడ చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు వస్తున్నాడు అని చూస్తే భరతుడి మీద కోపం కలిగింది కదా, అక్కడ ఏమైనా రాముడి మీదకి ఏమైనా కోపంతో ఏమైనా వస్తున్నాడేమో అనేది కోపడితే అప్పుడు లక్ష్మణుడిని ధనిస్తాడు అక్కడ రాముడు కదా, నువ్వు అక్కడ నన్ను కోపడ్డావు, నా కోపం రాకూడదు అని అన్నావు, అందుకోసం నేను ఆగుతున్నాను, కానీ నువ్వు పర్మిషన్ ఇస్తే వీడిని ముక్కలు చేసేస్తాను. ఆయన ఇలా అన్నాడు. కత్తి పెట్టేశాడు. ఒక్క దెబ్బ వాడి ఎడంచి కింద పడిపోయింది. రాముడు ఆలోచించలేదు. రాముడు ఇంకో కత్తి తీసుకొని వేసేశాడు. వాడి కుడి చేయి కూడా కింద పడింది. మళ్ళీ పోరాడడానికి ప్రయత్నం చేశాడు కొద్దిసేపు. అయినా వీడు వదులుతారా? కింద పడితే వదిలిపెట్టలేదు. ఇద్దరు చెరవ మళ్ళీ ఊరికి పిడి గొత్తులు వేసేసారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. వాడు రక్తంగా కేటు కొట్టేస్తేనే వాడు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. వాడు క్షమాపణ చెప్పుకున్నాడు. వీళ్ళ మాటలు ముందు విన్నాడు కదా, అయ్యా నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, దశరథ పుత్రుడుగా రాముడిగా పుట్టావు అని నాకు తెలుస్తుంది. ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా పుట్టాడు, లక్ష్మీదేవి సీతాదేవిగా పుట్టింది అనే విషయం నాకు గుర్తొస్తుంది. ఏమిటి అంటే, నేను స్వర్గలోకంలో ఉండేవాడిని, నా పేరు తుంబురుడు అనే గంధర్వుడు. ఒకసారి అయితే ఈ తుంబురుడేమో అక్కడ కుబేరుడికి సచివుడట. ఆయన దగ్గర సైన్యంలో ఉండేవాడు, ఆయన దగ్గర పనిచేసాడు కుబేరుడికి. కానీ ఒకసారి వీడికట రంభ మీద కోరికపడి అటెక్కడెక్కడ తిరుగుతున్నాడట. కుబేరుడు వచ్చి పిలిచినా కూడా పలకకుండా అక్కడికి వచ్చి సేవ చేయడంలో నిమగ్నం కదా. అప్పుడు ఏం చేశాడు, కుబేరుడు శాపం పెట్టేశాడు. నువ్వు స్వర్గలోకంలో ఉండి నాగశివుడిగా ఉండి నువ్వు వాళ్ళ మీద అమ్మాయిల మీద ఆశపడి వెళ్ళిపోతావా, కాబట్టి ఇదిగో శాపం పెట్టేస్తున్నాను, నువ్వు భయంకరమైన రాక్షసుడు అయ్యి భూలోకంలో తిరుగుతూ ఉంటావు. వీడికి కొంచెం అప్పుడు వెంటనే మేల్కొన్నాడు. ఎక్కువని వీడు ఆయన కాళ్ళ మీద పడితే వీడికి శాప విమోచనం కూడా చెప్పాడట. ఏంటంటే, నువ్వు దండకారణ్యంలో తిరుగుతూ ఉంటావు, అప్పుడు రాముడు అరణ్యవాసానికి వచ్చి నిన్ను చంపుతాడు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని నాకు కుబేరుడు చెప్పాడయ్యా. కాబట్టి నాకు అది గుర్తొస్తూ ఉంది. రామ, నన్ను చంపేయండి, పైగా చంపినా మీరు వెంటనే నాకు గొయ్యి తీసి గొయ్యిలో పాతిపెట్టండి.
శాపాన్ని పొంది ఇట్లా వచ్చినటువంటి వాళ్ళకి ఆ శాప విముక్తి పొందాలి అని అంటే ఖననం జరగాలట. ఇప్పటికి ఉంది భూమి మీద అనే కొంతమంది ఏమో దహనం చేస్తారు కదా, ఎక్కువ మంది ఖననమే చేస్తారు, పాతి పెడతారు. ఈ ఖననమో దహనమో ఏదో ఒకటి దహన క్రియలు కానీ జరగకపోతే, అపరకర్మలు జరగకపోతే వాడు ఎవడైనా సరే వాడు రాక్షసులు మారిపోతాడట, ప్రేతంగా మారుతాడట ఖచ్చితంగా. వాడు ఇదే చెప్తున్నాడు, నన్ను పాతి పెట్టి నాకు శాపమోచనం అవుతుంది, ఇదిగో మీకు కూడా దారి చెప్తున్నాను. ఏమిటి అంటే ఇక్కడ నుండి కొంచెం దూరం ఆయన చెప్తాడు, కొన్ని యోజనాల దూరం, 30-40 కిలోమీటర్లు ఇంత దూరంగానే వెళితే మీకు శరభంగ మహాముని ఆశ్రమం వస్తుంది, అక్కడ మీకు ఆతిథ్యం లభిస్తుంది. కాబట్టి మీరు నన్ను ఖనన చేసేసి మీరు అటు వెళ్ళిపోండి అయ్యా అని చెప్తాడు. ఆ తర్వాత వెంటనే లక్ష్మణుడు అప్పుడు చెప్తాడు, లక్ష్మణ ఓ గొయ్యి తీయని. ఆయన శవానికి పక్కన, శవం కాడ కాలేవాడు ఇంకా ఇట్లాగే ఉన్నాడు, అవునా, ఆయన గొయ్యి తీస్తూ ఉంటాడు. ఈ లోపల వచ్చి చంపేయాలి కదా వీడిని. రాముడు వచ్చి గొంతు మీద కాలు పెట్టి నూకుతాడు. ఆ గుంటంతా తీసేసిన తర్వాత ఆ కాలు తీసేస్తూనే వాడు పెద్దగా చౌకేక వేస్తూ రక్తం కక్కుతూ వాడు విలవిలా కొట్టుకుంటే వీళ్ళిద్దరు కలిసి దోసేస్తారు, గుంటలోకి దోసేసి మట్టి దోసేస్తే వాడి దివ్య స్వరూపంతో బయటకు వస్తాడు. బయటకు వచ్చి వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుండి ఆయన అలాగా వెళ్ళిపోతాడు, స్వర్లోకానికి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అక్కడి నుంచి వెతుక్కుంటూ ఏం చేస్తారు, చెప్పాడు కదా వాడు, సలహా ఇచ్చాడు కదా, శరభంగ మహాముని ఆశ్రమం అని. ఆశ్రమం కొరకు వెతుక్కుంటూ అక్కడి నుంచి వీళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఎలా అనేది ఓకే. ఓం చివరికి ఉంటుంది పారాయణం ఎందుగా సర్వే సంతు నిరామయాః సర్వే మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.